చంద్రగ్రహణం. ఓం వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. కృష్ణం వందే జగద్గురుం. శ్రీ రాధాకృష్ణాభ్యాం నమ. మనకి చంద్రగ్రహణం వస్తుంది 2025 సంవత్సరం సెప్టెంబర్ 7వ తేదీన. అయితే ఈ 2025 సంవత్సరం స్టార్టింగ్ నుంచి కనుక మనం చూసినట్లయితే ఇప్పటికి ఒక చంద్రగ్రహణము ఒక సూర్యగ్రహణం జరిగింది. ఇప్పుడు ఈ సంవత్సరంలో వచ్చేటటువంటి రెండో గ్రహణము ఈ యొక్క చంద్రగ్రహణం అన్నమాట. అయితే ఇది ఇంతవరకు కూడా వచ్చినటువంటి చంద్రగ్రహణం కానీ సూర్యగ్రహణం కానీ ఈ రెండు కూడా భారతదేశంలో కనిపించలేదు. మరి ఇప్పుడు ఈ సంవత్సరంలో ఈ నెలలో సెప్టెంబర్ 7వ తేదీన వచ్చేటటువంటి చంద్రగ్రహణంలో మనకి ఇది భారతదేశంలో కనబడుతుంది. ఇది ఫస్ట్ పాయింట్. అందువలన భారతదేశంలో కనబడుతున్నప్పుడు మనం కొన్ని నియమాలు పెట్టుకున్నాం. మనం సూతకాన్ని పాటించాల్సినటువంటి అవసరం ఉంది. ఎప్పుడైనా సరే మనం చంద్రగ్రహణం వచ్చినప్పుడు దానికి 9 గంటల ముందు నుంచి కూడా సూతకము అనేటటువంటి ప్రారంభం అవుతుంది. అంటే సూతకాలంటే మనం చూడండి, ఒక పిల్లలు పుట్టినప్పుడు కానీ లేదా మరణించినప్పుడు కానీ ఇళ్లలో బంధువులు మనం మైల అంటాం, సూతకం వచ్చింది అంటాం. అలాగా ఈ యొక్క చంద్రగ్రహణం వచ్చినప్పుడు దేవతా విగ్రహాలకి, తర్వాత సూర్యుడికి, చంద్రుడికి, భూమి ఇవన్నీ కూడా మనకి సూతకం పట్టింది అని చెప్పి దేవతా విగ్రహాలు దేవాలయాలన్నీ మూసేస్తాం. మూసేసి ఒక పాము వచ్చి చంద్రుని మింగింది, లేకపోతే ఒక పాము వచ్చి సూర్యుని మింగింది, ఇలాగా మనం గ్రహణాలంటే చెప్తూ ఉంటాం కదా. సూర్యగ్రహణం అయితే సూర్యుని మింగినట్టు, చంద్రగ్రహణం అయితే చంద్రుడిని మింగినట్టుగా చెప్పేవారు. అప్పుడు సూతకం, ఇది దోషం అనేవారు. మోడర్న్ సైన్స్ ప్రకారము మనము ఈ యొక్క సూర్యుడు, భూమి, చంద్రుడు మూడు కూడా ఒకే సరళ రేఖలో వచ్చినప్పుడు మనకి సూర్యుని యొక్క కిరణాలు చంద్రుడి మీద పడకుండా ఈ భూమి అడ్డుకుంటుంది అనమాట. దాన్ని చంద్రగ్రహణం అంటారు. అందుకనే సంపూర్ణంగా మనకి ఈ యొక్క చంద్రుడు కనబట్టు. అయితే ఈ చంద్రగ్రహణంలో మనము ఎన్ని గంటలకు పడుతుందండి అంటే 7వ తేదీన రాత్రి 9:58 నుంచి స్టార్ట్ అవుతుంది. అయితే 11 గంటల 2 నిమిషాలకి కంప్లీట్ గా మనకి చంద్రుడు కనబడ్డ అనమాట. మొత్తం అంతా చీకటిగా అయిపోతుంది. అలాగే 8వ తేదీన అంటే మర్నాడు 1:26 అంటే 8 తెల్లవారుజామున అనమాట, 1:26 ఈ యొక్క చంద్రగ్రహణ స్పర్శ పూర్తవుతుంది. మొత్తం కాల వ్యవధి ఎంతంటే 3:28 అనమాట. కాబట్టి ఈ విధంగా మనకి ఈ చంద్రగ్రహణము అనేటటువంటిది ఒక ఖగోళ శాస్త్రంలో ఏర్పడేటటువంటి ఒక అద్భుతమైనటువంటి వింతల్లో ఒక వింత. అయితే ఈ చంద్రగ్రహణంలో మనం ఏం చేయాలండి గ్రహణ సమయాలలో అంటే మనము మంత్రాలు జపించుకోవడము, తర్వాత మనం గురువుల దగ్గర మంత్రాలు తీసుకుంటాం. అలాగే ఇది పౌర్ణమి రోజున సంభవిస్తుంది కాబట్టి దాన్ని ఉపాసన బాగా చేసుకోవాలి. ఎవరైతే వశీకరణ మంత్రాలు, ఆ తర్వాత ఈ యొక్క షట్కర్మలు చేయడానికి, ఇప్పుడు అలాగే దశమహావిద్యల మంత్రాలు, ఎవరెవరు చండీ నవార్ణ మంత్రాలు, ఎవరెవరైతే గురు దీక్షలో తీసుకొని మంత్ర దీక్ష తీసుకున్నటువంటి వాళ్ళంతా కూడా మనకి ఇవి రావి చెట్టు కింద కూర్చొని కానీ లేదా ఒక మనం మేడి చెట్టు కింద కూర్చొని కానీ జపించినట్లయితే వెంటనే ఫలితాలు, శీఘ్ర ఫలితాలు, అద్భుతమైనటువంటి ఫలితాలు రావడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి గ్రహణ సమయాలలో మనం కొన్ని నియమాలు మనం పాటిస్తూ ఉంటాం. మనకు తెలిసిందే ఇది ఎప్పుడు కూడా ఈ గ్రహణం అప్పుడు కూడా చంద్రగ్రహణం అప్పుడు కూడా పౌర్ణమి రోజున వస్తుంది అనమాట. కాబట్టి ఇవి మనం చేయాల్సినటువంటి నియమాల్లో ముఖ్యంగా ఈ చంద్రగ్రహణం 9 గంటల ముందు నుంచి మనం సూతకం ప్రారంభమైంది కాబట్టి ఇప్పుడు ఎందుకు తినకూడదు, మనము చంద్రగ్రహణం ఉన్నప్పుడు ఇంట్లో శవాన్ని ఎవరైనా మన బంధువులు ఎవరైనా చనిపోయారు ఇంట్లో శవాన్ని పెట్టుకున్న వీధి వాళ్లే తినరు సూతకం. ఆ విధంగా మైలు పోవాలి, అందుకోసం తినం మనం. సైంటిఫిక్ రీజన్స్ చాలా ఉంటాయి, అదంతా అది వేరే విషయం. కాబట్టి ఈ చంద్రగ్రహణ సమయాలలో మనము ఈ గరిక గడ్డి ఉంటుంది, దర్పగడ్డిని మనం పవిత్రం అని అంటాం. అవి మనం తినేటటువంటి వస్తువుల్లో వేసుకోవడము, ముందు రోజు మిగిలినటువంటివి బియ్యం డబ్బాలో వేసుకోవడము, అలాగా పప్పు సామాను ఇలాంటివన్నీ కూడా వేసుకోవడము, ఇవన్నీ కూడా జరుగుతాయి అన్నమాట. కాబట్టి వీటి విషయాలలో మనము అందువల్లనే కోడళ్ళు మనం కడుపుతో ఉన్నటువంటి వాళ్ళు పైకి లేవకూడదని
కూతుర్లు అయినా సరే ఎవరైనా సరే గోళ్ళు గిల్లుకోకూడదని, అన్నం తినకూడదని, ఏ వస్తువులు తినకూడదని, తాగకూడదు నీళ్లు అనేటటువంటి నియమాలు మనం పెట్టుకున్నాం. ఇవన్నీ కూడా పాటించడం వల్ల మన హిందూ ధర్మశాస్త్రంలో చెప్పబడినటువంటివన్నీ కూడా తూచా తప్పకుండా మనం పాటించడం, మనం ఆ మతంలో ఉన్నాం కాబట్టి ఆ మతాన్ని మనం గౌరవించుకోవడం అవుతుంది. దీంట్లో ఉన్నటువంటి హేతుబద్ధత అంటే రేషనలిస్టిక్ గా ఆలోచించడము, అలాగే సైంటిఫిక్ అప్రోచ్, ఆ తర్వాత అందులో ఉన్నటువంటి ఈ యొక్క లాజికల్ కన్సిస్టెన్సీ గురించి ఆలోచించాల్సినటువంటి పని ఈ గ్రహణాల్లో లేదు. కారణం ఎందుకంటే మనకి మీకు అప్పులు వేరే వాళ్ళకి ఇచ్చారు మీరు, ఆ అప్పులు ఇచ్చినప్పుడు ఆ డబ్బులు రావట్లేదు. అది ఈ రావట్లేదంటే మరి ఇచ్చినప్పుడు మీరే ఏదో కొత్త బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాం అని చెప్పి 3 కోట్లు తెచ్చి ఇంట్లో పెట్టుకున్నారు. మీ ఫ్రెండ్స్ అడుగుతారు 2 నెలల్లో ఇచ్చేస్తామండి అని. కొంతమంది 2 నెలల్లో ఇవ్వలేమండి, మీరు బిజినెస్ కొత్తగా స్టార్ట్ చేస్తున్నారు విన్నాం, మరి ఇవ్వలేమండి అన్నారు. అన్నా సరే మీరు వాళ్ళకు 2-3 కోట్లు తెచ్చి పెట్టుకున్న దాంట్లో ఒక 50 లక్షలు 80 లక్షలు అడిగి తీసుకున్నారనుకోండి, తెలిసి కూడా మీరు ఇచ్చేస్తారు. కొంతమంది ఇచ్చేసినప్పుడు వాళ్ళు 2 నెలల్లో ఇస్తామన్న వాళ్ళు ఇవ్వలేక, కొంతమంది మేము ముందే ఇవ్వమని చెప్పాము కదా అని కొంతమంది ఈ విధంగా ఇవ్వలేకపోతారు. అప్పుడు మీ పనులు అడ్డుకుంటాయి కదా. అప్పుడు ఈ మంత్ర జపాలు అనేటటువంటివి ఈ చంద్రగ్రహణ సమయాలలో చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. జపాలే కాదు, పూజలైనా పునస్కారాలైనా. మామూలుగా దేవాలయాలన్నీ కూడా ఇప్పుడు మూసివేస్తారు. ఈ దేవాలయంలో మనం రోజు దేవ దర్శనం కోసం వెళ్ళేటటువంటి పూజలు లాంటివి కావు ఇవన్నీ కూడా. అలాగే మనము ఈ యొక్క మొగుడు పెళ్ళాల గొడవలు, ఏమండి మా ఆయన మా పెళ్ళై 15 సంవత్సరాలు అయిందండి, మా భర్త వేరే ఆమెతో మరి వెళ్ళిపోయి ఉంటున్నాడండి, మరి మా ఆవిడని వదిలేయండి అయ్యా బాబు అని మేము వాళ్ళ ఇంటి మీదకి వెళితే మా ఆయన వదిలేయమంటే 2 కోట్లు అడుగుతుందండి. మరి నేను వైజాగ్ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టానండి నేను. మరి ఈ రకంగా ఇవన్నీ కూడా బాధలు ఇబ్బందులు అనేటటువంటివి పడుతున్నారు. కాబట్టి భర్త ఏమో పోలీసు వాళ్ళకే పొరపాటు చేసేలాగా 498 అట్రాక్ట్ అయ్యేలాగా అత్త, మామ, ఆడపడుచు, భర్త ఇవి పెట్టారు. ఆడపిల్ల యొక్క భర్త మీద కూడా సాక్షి కింద పెట్టాడు. మరి మీరు పోలీసు ఏం చేస్తారండి, యాక్షన్ తీసుకుంటారు కదా, మీరు ఉన్నప్పుడు ఇన్వెస్టిగేషన్ వెళ్ళాల్సిందే కదా మీరు వైజాగ్. మరి ఇవన్నీ కూడా మీరు అప్పుడు ఏం చేస్తారు, మీరు లాయర్లను తీసుకుని వెళ్ళడం, ఇక్కడ లాయర్లతో బాగుండి అక్కడ లాయర్లను పురమాయించుకోవడం, అక్కడ అంతా వెళ్ళడం. మరి మీరు ఏదో ఒకటి చెప్తే పోలీసు వాళ్ళు ఏదో ఒకటి చేస్తారు. భార్య ఏమో నాకు మొగుడు కావాలంటది, భర్త ఏమో నాకు వద్దు, నువ్వు నాతో ఎమికబుల్ గా లేవంటావు. సో పోలీసు ఏం చేస్తుంది, కౌన్సిలింగ్ ఏర్పాటు చేస్తుంది 2-3 సార్లు. చేసిన తర్వాత చేయలేకపోతున్నావు అని చెప్పేసి వదిలేరా బాబు నీ దారిని చూసుకో, కేసు ఫైల్ చేసేస్తాం అంటారు. ఇవన్నీ కూడా బాధలు ఉన్నటువంటిప్పుడు దీనికి సశాస్త్రీయంగా సహేతుబద్ధకంగా కొన్ని పూజలు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుందన్నమాట. అందులో ఇప్పుడు చదువు రానటువంటి వాళ్ళందరూ కూడా మరి అక్కడికి వెళ్తే మనకి ఎలాగైతే చదువు రాదో అలాంటి వాళ్ళు మాస్టర్లుగా ఉన్నప్పుడు, అలాగే ఈ మంత్రతంత్ర శాస్త్రాల్లో నిష్ణానత లేనప్పుడు కూడా మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళడం వల్ల ప్రయోజనం ఉండదు. కాబట్టి ఇక్కడ మామూలుగా యూట్యూబ్లో ఎంతోమంది జాతకాలు చెప్తున్నారు, ఎంతోమంది పూజలు పునస్కారాలు చేస్తున్నారని ఇలా స్క్రోల్ చేస్తూ ఉంటాం, మనం చూస్తూ ఉంటాం, వాళ్ళని కన్సల్ట్ చేస్తూ ఉంటాం. మీరు ఎవరైనా సరే ఎంటైర్ యూట్యూబ్ చరిత్రలో చూడండి, మేము పూజలు చేసేస్తాము, మేము మీ యొక్క జాతకాలు చూసేస్తామని చెప్తారు. రమ్మనండి పోలీస్ స్టేషన్కి, వాళ్ళు కేసు పెట్టారు కదా, పంతులు గారు మీరు కూడా రండి పోలీస్ స్టేషన్కి, మహామంత్రగాళ్ళు అంటే ఒక్కడు రాడు. పోలీస్ స్టేషన్కి రావాలి, దే హ్యావ్ టు టాక్ విత్ ద పోలీస్ అఫీషియల్స్. తర్వాత మరి కేసు సెటిల్ చేయడానికి, మరి రీకన్సిలేషన్కి, రీకన్సైల్ అవడానికి, కౌన్సిలింగ్కి, వీటికి లాయర్లు కూడా పోలీస్ స్టేషన్ లోపలికి రారు. మేము ఎవరమోనండి మీకు తెలియనట్టు అబ్జర్వ్ చేస్తూ ఉంటాము, ఆఫీసర్స్తో మీరు మాట్లాడుకోండి, మమ్మల్ని రానివ్వండి, కానీ ఫీజు మాత్రం వకాలత్ కాగితాలు పట్టుకొని వచ్చేస్తారు. కాబట్టి ఇవన్నీ అడిగితే మనము పోలీస్ స్టేషన్లో కోర్టులు కేవలం మనం పూజలు పునస్కారాలు చేస్తే అవి తొందరగా తెగిపోతే అనడం చాలా ఈజీ. అలాగే యూజ్లెస్ జనం కూడా ఏంటంటే ఆ లాయర్ అన్నతో మేము పూజ చేయించుకున్నామండి, జాతకాలు చెప్పించుకున్నామండి, కలవద వీళ్ళిద్దరూ విడిపోవరని చెప్పారండి, పూజలు చేయించామండి, ఏంటంటే పోలీస్ స్టేషన్ కూడా వస్తున్నాయంటే చదువురాని వాళ్ళు చేయించుకుని నువ్వు తిరిగేదేమో మనతో, శాస్త్రం తెలిసిన వాళ్ళతో, ఆన్ బిహాఫ్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ఆన్ బిహాఫ్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఏపీ, కాకపోతే ఆల్ ద గవర్నమెంట్స్ తరఫున మా గురువులంతా కూడా చిన్ననాటి నుంచి కళాపోషణకి వివిధ అష్టాదశ శక్తి పీఠాలకి, 12 జ్యోతిర్లింగాలకి వెళ్తే వస్తే అందులో మనం వెళ్ళి కళాపోషణ ఇతర పూజలు మనం చేసి వచ్చేవాళ్ళం. అఫీషియల్ గా మామూలు వాళ్ళు మామూలుగా వెళ్తారు, ఆన్ గవర్నమెంట్ డ్యూటీ వెళ్ళి వచ్చినప్పుడు దేవస్థానాలకు మనం చూసి వచ్చినప్పుడు
మా గురువులను కానీ మమ్మల్ని కానీ సంప్రదించరు. మామూలు వాళ్ళని సంప్రదిస్తే మనం ఏం చేస్తాం చెప్పండి, ప్రాబ్లం సాల్వ్ కాదు కదా. సో మేము వైజాగ్ వెళ్ళి మనం సిఐతో మనం మాట్లాడి, అలాగే ఏసీపీతో డీసీపీలతో మాట్లాడి మనం కేసు చేయగలుగుతాం. అవన్నీ తీయించి పడేసాం. ఎందువలన అవతల పార్టీ తేవలాలి. సో ఇదంతా కూడా దీనికి ఈ గ్రహణ సమయాలలో మీరు పూజలు పునస్కారాలు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇదంతా ఎగ్జాంపుల్స్ కింద చెప్తున్నాం అంటే ఇలాంటి తెగవనప్పుడు ఎటువంటి మొండికి తెగబోయి పిల్లలకి పెళ్లిళ్ళు కావట్లేదండి. ఏమండి మనం స్టేట్స్ లో ఉద్యోగాలు చేస్తున్నామండి, ఆ ఉద్యోగాల్లో మనకి రావట్లేదండి మా పిల్లలకి. అక్కడ మరి ట్రంప్ ఉన్నాడు అక్కడ, మీ మొగుడు. ఆ ట్రంప్ రానివ్వడు, మా మోడీదే సాగనివ్వట్లేదు. ట్యాక్సెస్ అంతా కూడా 25% ఎక్స్ట్రా తారీఫ్ వేసుకుంటూ వెళ్తున్నాడు. మరి ఇలాంటి సమయాలలో మీకు ఎలా జరుగుతాయి? కాబట్టి అక్కడ జాబ్ రావట్లేదంటే కారణం మీరు ఏమనుకుంటారంటే, ఏదో జాతకాలు చూసేస్తే, ఇదిగో యూట్యూబ్లో వచ్చే వీడియోస్ చూసేస్తే మా రాశి బాగుంటుంది, ఇదిగో ఈ రాశి బాగుందండి అని చెప్పేశారండి అని చెప్పేసి మాకు ఇంకా అవ్వట్లేదండి, లేకపోతే అయిపోద్దేమో అనుకునే భ్రమలో ఉంటారు. ఎంతసేపు చెప్తున్నా వినండి, మీరు పేదవాళ్ళకి సేవ చేసుకోవాలా, అనాథ పిల్లలకి సేవ చేసుకోవాలా, సాధువులకి సేవ చేయాలా. అంటే ధన సహాయం ఏంటి, సేవ ఏం చేస్తారు మీరు? మీ పిల్లలకు ఉద్యోగాలు నెలకు ₹1,00,00,000 కావాలా, కానీ సాధువుకు మాత్రం మీరు రూపాయి ఎవరు? జాతకాలు చెప్పినా ఫ్రీగా అడుగుతున్నారా? జాతకాలు చెప్పి అడిగినా ఎవరు? మీరు పోనీ సాధువు ఎదుర్కొండగా వచ్చి అడిగినా ఎవరు? అనాథ పిల్లలకి ఎవరు? ఎందుకు మీకు ఉద్యోగాలు ఇస్తాడు దేవుడు చెప్పండి? కాబట్టి మీ పిల్లల్ని ఎందుకు కలుపుతాడు? మీకు ఫ్రీగా చేయించుకోవాలని అనుకుంటారు తప్ప ఎందుకు మీరు జగద్గురువుల్ని చూపిస్తున్నాం. ఇప్పుడున్నటువంటి వాళ్ళ కాకుండా జగద్గురువు అయినటువంటి ప్రభాత్ రంజన్ సర్కార్ ఆనంద్ ఆశ్రమం స్థాపించినటువంటి గురువు గారి యొక్క ఆశీస్సులతో 10,000 మంది అవధూతలను రాశారు. సిబిఐనే వణికించారు. సిబిఐ ఫాల్స్ కేసెస్ పెడితే ఆయన సాక్షాత్తు పరమేశ్వరుడు, సాక్షాత్తు కృష్ణుడు అని, కృష్ణుడి యొక్క ఐడియాలజీని డివియేట్ చేయకుండా, శివుడి యొక్క ఐడియాలజీని డివియేట్ చేయకుండా, ఆయనే కృష్ణుడు ఆయనే శివుడు కాబట్టి ఆయన సేమ్ ఐడియాలజీని చెప్పి తన శిష్యులకి నోబెల్ ప్రైజ్లో వచ్చేలా చేశారు. ఈ రోజున ఆయన ఇచ్చినటువంటి సైన్స్ లో ఇచ్చినటువంటివన్నీ కూడా విదేశాలలో విశ్వవిద్యాలయాలు, స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీస్ అమెరికాలో, ఎంఐటి, డ్యూక్ యూనివర్సిటీస్, కొలంబియా యూనివర్సిటీస్ లో సిలబస్ గా పెట్టుకున్నారు. అలాగే కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో సిలబస్ గా పెట్టుకున్నారు. అలాగే ఇక్కడ మనము చేస్తున్నటువంటి నియో హ్యూమనిస్టిక్ ఎడ్యుకేషన్ పాలసీని నరేంద్ర మోడీ గారు ఎన్ఈపి 2020 కింద, ఎన్ఈపి 2020 కింద మనము దాన్ని మన దేశంలో కూడా గురువు గారు ఇచ్చినటువంటిది, ప్రభాత్ రంజన్ సర్కార్ గారు ఇచ్చినటువంటి ఆ యొక్క విద్యా విధానాన్ని భారతదేశంలో ప్రవేశపెట్టారు. రొమానియన్ గవర్నమెంట్ ఎన్నో 50 సంవత్సరాల క్రితమే పెట్టుకున్నారు, ఆయన ఇచ్చింది వాళ్ళ దేశంలో. బట్ ఇలాంటి జగద్గురువులు పట్టుకోవాలమ్మా. ఒక స్వామి వివేకానందుని పట్టుకోవాలా, ఒక రామకృష్ణ పరమహంసను పట్టుకోవాలా, ఒక పరమహంస యోగానందుల వారిని పట్టుకోవాలా, ఒక రమణ మహర్షి, ఒక ప్రభాత్ రంజన్ సర్కార్. వాళ్ళ మిషన్స్ కి మీరు సహాయం చేస్తూ వాళ్ళ ఐడియాలజీని ముందుకు తీసుకెళ్తే మాత్రమే వస్తుంది. అంతేగాని లక్షలు ఖర్చు పెట్టి హోమాలు చేసి వేలాది రూపాయలు ఈ జ్యోతిష్కులకి ఇచ్చి, పంతులు గారులకి ఇచ్చి ఇవన్నీ చేయించుకుంటే ఏం కాదు. గురువు యొక్క ఆశీస్సులు కావాలి, జగద్గురువుల యొక్క ఆశీస్సులు కావాలి. ఆ విధంగా ఈ చంద్రగ్రహణ సమయాల్లో అటువంటి గురువుల యొక్క ఆశీస్సులు మీ పైన వస్తాయి. వాళ్ళ నామాన్ని జపించండి. బాబా నాం కేవలం, బాబా నాం, 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 బాబా నాం కేవలం. ఇది శంబాలా నగరంలో మరి రాబోయేటటువంటి ఇప్పుడు కూడా కాదనమాట. ఈ కలియుగ అంతం అయిపోయిన తర్వాత ఆ మనుషులందరూ కూడా అధర్మం కొట్టేసుకుని ఒకళ్ళొకళ్ళు పొడి చేసుకున్నప్పుడు మిగిలిపోయినటువంటి ధర్మాత్మను జపించాల్సినటువంటి మంత్రాన్ని గురువు గారు మనకు ఇప్పుడే ఇచ్చేశారు. సత్యగాల్లో ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, నమ శివాయ, ఓం నమ శివాయ. ఈ మంత్రాన్ని జపించాలి. దీన్ని పట్టుకుని అర్జునుడు పాశుపతాస్త్రాన్ని సాధించాడు. తర్వాత ద్వాపర యుగం వచ్చేసరికి ఓం నమో భగవతే వాసుదేవాయ, 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 ఓం నమో భగవతే వాసుదేవాయ. ఈ మంత్రాన్ని మనం ద్వాపర యుగంలో జపించాలి. దీన్ని పట్టుకొని ధ్రువుడు ద్రౌపదాన్ని పొందాడు. మరి ఈ మంత్రాలను జపించేటటువంటి మనందరికి అందించినటువంటి స్వామి సుందర చైతన్య స్వాముల వారు ఉన్నారు. వారి యొక్క ఆశీస్సులు తీసుకోరు మీరు. గణపతి సచ్చిదానంద స్వాముల వారు ఉన్నారు, వారి యొక్క ఆశీస్సులు తీసుకోరు. చిన్నజీర స్వామి వారు ఉన్నారు, వారి యొక్క ఆశీస్సులు తీసుకోరు మీరు.
అలాగే మా గురుగారు, స్వయంగా మా గురుగారు అయినటువంటి జగద్గురువులు భారతీతీర్థ స్వాములు వారు, శృంగేరి జగద్గురువులు, ఆయనే ఆదిశంకరాచార్య ఇప్పుడు కలియుగానికి, వారి ఆశీస్సులు తీసుకోరు. జగద్గురువులు 36, ఆయన అయితే 37వ శంకరాచార్య అయినటువంటి విధిశేఖరేంద్ర సరస్వతి స్వాములు వారు, ఆయన ఆశీస్సులు తీసుకోరు. మరి ఇలా చేసుకోకపోతే ఎట్లా? మా గురువు గారు ఇంకా ప్రవచనకారులు ఉన్నారు, మీకు తెలిసిందే, చాగంటి గారు, గరికపాటి గారు, మరి సామవేదం గారు, తర్వాత మన యొక్క ఆ మడ్డిపత్తి పద్మాకర్ రావు గారు, నండూరి గారు, ఇక మిగతా వాళ్ళంతా మన సత్యభామ చెల్లె, వీళ్ళందరూ కూడా. మరి వీళ్ళ యొక్క ఆశీస్సులు మీరు తీసుకోకుండా, వీళ్ళు చెప్పేది వినకుండా ఐడియాలజీని ఫాలో అవ్వాలి కదా. మాకు జాతకాలు మార్పుకోవాలి, జాతకాలు మార్పుకోవాలి, జాతకాలు మార్పాలంటే ఒకటి మారుస్తుంది. ఏంటది? బాబానా కేవలం ఆనంద మార్గ, అదే శంభాల గ్రామము, అదే ఆనంద నగరం అది. కాబట్టి ఈ విషయాల గురించి మీరంతా కూడా, మేమేమి ఇదంతా కూడా ఈ యొక్క జ్యోతిషము నాసా రిపోర్ట్స్ని బట్టి మేము చెప్తాం, కమర్షియల్ ఆస్పెక్ట్స్తో మేము చెప్పం. సో నాన్ కమర్షియల్గా చెప్పబడేటటువంటి ఈ యొక్క రాశుల కోసము, ఈ యొక్క మీ వ్యక్తిగత జాతకం కోసం మా అమెరికా నెంబర్ని వాట్సాప్లో మీరు కాంటాక్ట్ చేయండి. అలాగే ఈ యొక్క ఆర్డినరీ నెంబర్ని మీరు అవసరమైన వాళ్ళే చేయండి అమ్మా, డబ్బులు ఏమి ఛార్జ్ చెయ్యము. అంటే నాన్ కమర్షియల్ ఆస్పెక్ట్తో మనము ఈ గురువుల యొక్క సేవ ఇవన్నీ కూడా లో మీరు ఉండాలి అది. కాబట్టి ఈ చంద్రగ్రహణం వలన ద్వాదశ రోజుల వారందరికీ కూడా ఏ రాశి వారికి ఎలా జరుగుతుందో ఒక్కొక్కటి విడివిడిగా మనం చూద్దాం. కర్కాటక రాశి, ఈ కర్కాటక రాశి వారికి అందరికీ కూడా చంద్రగ్రహణం తర్వాత కాస్త మనశ్శాంతి అనేటటువంటిది లభిస్తుంది. కొత్త కోర్సుల్లో విద్యార్థులు జాయిన్ అవ్వడము, కొత్తగా చదువుకోవడము, ఉద్యోగాల్లో కొత్త ఉద్యోగాలకు వెళ్ళడం అనేటటువంటిది జరుగుతుంది. అలాగే ఈ వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో బ్రహ్మాండంగా ఉంటుంది, ఆదాయాలు బాగా పెరుగుతాయి, ఖర్చులు కూడా అంతే పెరుగుతుంది. అలాగే అనవసరమైనటువంటి స్నేహాలు చేసేటటువంటి అవకాశాలు ఈ కర్కాటక రాశి వారికి చంద్రగ్రహణం తర్వాత లభిస్తుంది. కాబట్టి ఈ యొక్క రాశి వారిలో ఉన్నటువంటి రైతులకి పెళ్లిళ్ళు అవుతాయి, పురోహితులకు పెళ్లిళ్ళు అవుతాయి. ఇంతవరకు కూడా మనకి ఈ రాశిలో ఉన్నటువంటి అప్పులు బాధతో బాధపడుతున్నటువంటి వాళ్ళ బాధలు కూడా తీర్పడానికి అవకాశాలు ఉంటాయి. దైవ భక్తి బాగా పెరుగుతుంది. అలాగే మనకి ఈ రాశి తర్వాత, ఈ చంద్రగ్రహణం తర్వాత సంతానము మరి కలగడానికి ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళకి అందరికీ కూడా సంతానాలు కలుగుతాయి. ఇల్లు లేనటువంటి వాళ్ళు ఇల్లు కొంటారు, స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలు కొంటారు. ఇవన్నీ ఒక ఎత్తు. జాతకాలు ఉద్యోగాలు రావట్లేదండి అని బాధపడేటటువంటి వాళ్ళు అందరూ కూడా ఉద్యోగాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఇది రాశి ఫలితాల్లో మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మీ వ్యక్తిగత జాతకాలను బట్టి జరుగుతాయి కాబట్టి దాని యొక్క ప్రభావం ఉంటుంది. కాబట్టి మనకి బాగుంది అని అనగానే, ఏమంటే నేను బిల్డింగ్ కొంటాను అనుకున్నాను, మీరు చెప్పారు నేను కొనలేకపోయాను అంటే హార్డ్ వర్క్ చేసేటటువంటి వాళ్ళకి అనమాట ఇది. ఆ గురుభక్తి, ఆ గురు శిక్షణ ఉన్నటువంటి వాళ్ళకి అవి సిద్ధిస్తాయి. కాబట్టి ఈ వ్యవసాయ భూములు, వ్యవసాయ ప్రొడక్ట్స్, ఆ తర్వాత ఫర్టిలైజర్స్, ఇలాంటివన్నీ కూడా ఆ బిజినెస్లో ఉన్నటువంటి వాళ్ళు అధిక లాభాన్ని పొందడానికి అవకాశాలు ఉంటాయి. షేర్స్, స్టాక్ ఎక్స్చేంజ్ల్లో జాగ్రత్తగా ఆచితూచి ఆడాల్సినటువంటి అవసరం ఉంది. దురాశ వలన చాలా మంది ఆడి పోగొట్టుకున్నటువంటి వాళ్ళని నేను చూశాను. వద్దన నేను చెప్పినప్పటికీ కూడా అలాంటి మేము ఎంకరేజ్ చేయము ఎప్పుడు కూడా. సో లా అబైడింగ్ సిటిజన్స్గా ఉండండి. అలాగే ఈ యొక్క కర్కాటక రాశి వారికి అందరికీ కూడా వివాదాలకి, మీకు సంబంధం ఉన్నా లేకపోయినా పోలీస్ స్టేషన్లో, కోర్టు మెట్లు ఎక్కేటటువంటి అవకాశాలు మీకు ఉన్నాయి. ఉబ్బసము, అలాగే స్త్రీలకు అందరికీ కూడా సరైనటువంటి సమయంలో మెన్స్ట్రువల్ పీరియడ్ రాకపోవడము, ఇలాంటివన్నీ కూడా జరగడానికి అవకాశాలు ఉన్నాయి. పరిహారాల దగ్గరికి వచ్చేసరికి మనము ఒక 10 రావి చెట్లను మనం దానం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ చెట్లలో మీరు చక్కగా దేవాలయాలను వేయగలదు, మెయిన్ రోడ్ల మీద కూడా వేయచ్చు. అలాగే చక్కగా ఒక చెట్టును మేము ఇంటి దగ్గర దాని చుట్టూ ప్రదక్షిణాలు చేసుకుంటూ 41 రాజులు ఓం శనైశ్చరాయ నమః, ఓం రాహవే నమః అంటూ జపం చేసుకోండి. అలాగే ఈ రాహు జపం చేసుకుని, రాహు స్తోత్రాలు చదువుకుని, రాహు కిలోంపావు మినుమలను ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకు శనివారం నాడు 8 గంటలకు దానం చేసుకోవాలా. అలాగే ప్రత్యంగర అమ్మవారి యొక్క హోమాన్ని మీరు మేళల్లో జరిపించుకోవాలా. వీటికి సంబంధించి మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు. తప్పకుండా మేము నాన్ కమర్షియల్ కాబట్టి మీకు తప్పకుండా మీ సేవలు మేము ఉంటాం. శుభమస్తు.